ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, దేవుని యొద్ద మాత్రమే బలము ఉన్నది. ఆయనే నిజమైన రక్షకుడు, సహాయకుడు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఈ రాత్రి వాక్య భాగములో భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయనను కాదు అని వెళ్ళిపోయిన వారికి సిగ్గుపడే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని మనము చూడగలము. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే చాలా సందర్భాలలో ప్రియులారా, ఈ లోకమే దేవుని కంటే గొప్పగా అద్భుతముగా కనిపిస్తుంది. ఈ లోకస్తుల ద్వారానే సహాయము అందుతుంది అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మనము అనుకుంటూ ఉంటాము. వారికున్న అధికారమును బట్టి, వారికున్న ధనమును బట్టి, వారు తమ బలాన్ని చూయించుకునే విధానాన్ని బట్టి మనుషులందరూ మరొక మనిషిని ఆశ్రయిస్తారు, లేదా అబద్ధపు దేవతల యందు వారి యొక్క ముఖమును త్రిప్పుతారు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు భయంకరమైన ఎదుర్కొనలేని నీ వలన కాని సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో. అది ఏదైనా కావచ్చు. అనారోగ్యమే అవనివ్వండి, ఆర్థికపరమైన కష్టాలే అవనివ్వండి, కుటుంబ కలహాలే అవనివ్వండి, అది ఏదైనా సరే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులను ముందుగా ఆశ్రయించకు. వారి సహాయము కొరకు వెంపర్లాడకు. రక్షించే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రా. నిన్ను కాపాడగలిగే క్రీస్తును వేడుకో. తప్పకుండా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచున్న నీవు రక్షింపబడతావు, నీవు కాపాడబడతావు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నీ పరిస్థితులను, స్థితిగతులను మార్చి నీ హృదయములో, నీ కుటుంబములో నెమ్మదినిచ్చే దేవుడు. అలాంటి క్రీస్తును మరిచిపోయి, ఆయనను విడిచిపోయి మనుషుల వైపు చూస్తే ఒకానొక రోజున నువ్వు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. ఆయనను కాదు అనుకొని వెళ్ళిపోతే మరలా ఆయన వైపే చూడాల్సి వస్తుంది. యెషయా భక్తుడు చెబుతున్న ఈ మాటలు ఇశ్రాయేలును గురించి చెప్పబడినవి. యెషయా ప్రవక్త ఉన్న సమయమందు ఇశ్రాయేలీయులను తమ శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఇశ్రాయేలీలలోనే కొందరు మనుషుల శక్తిపై ఆధారపడ్డారు, మరికొందరు అన్య దేవతలను ఆశ్రయించారు. వారిని ఐగుప్తు నుండి కానానుకు నడిపించిన దేవుణ్ణి మరిచిపోయి, వారిని పోషించిన దేవుణ్ణి తృణీకరించి, మనుషులే గొప్పవాళ్ళు, వారే మాకు సహాయము చేయగలరు అని ఆలోచన చేశారు. వారి వలనే మాకు రక్షణ అని కూడా అనుకున్నారు. వారి రథాలు, వారి సైన్యమును చూసి భ్రమపడ్డారు. అబద్ధపు దేవతలను ఆశ్రయించి వారి యొద్ద విచారణ చేశారు. అందుకే యెషయా భక్తుడు అంటున్నట్లుగా, ఎవరైతే నిజ దేవుణ్ణి తృణీకరించి వెళ్ళిపోయారో, ఈ లోక సంబంధులను ఆశ్రయించారో, ఈ లోకము పైన ఆధారపడ్డారో, వారందరూ కూడా సిగ్గుపడతారు. రక్షణ దేవుని వలననే అని తెలుసుకొని వెళ్ళిన వారంతా తిరిగి వస్తారు. చాలా సందర్భాల్లో మనలో కొందరు కూడా, క్రీస్తును ఎరిగిన వారు కూడా, సమస్యలు రాగానే, ఏదైనా అనుకోని ఇబ్బంది ఎదురవ్వగానే, ఎందుకో మరి అలాంటి వారు చాలామంది ఈ లోకం వైపు చూస్తారు, మనుషుల శక్తిని ఆశ్రయిస్తారు, అడిగించుకోవడానికి వెళతారు. నీతి బలము దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో వెళ్తే సమస్యకు పరిష్కారము వస్తుందా? అన్ని తిరిగి మళ్ళీ చివరికి రావాల్సింది క్రీస్తు పాదాల చెంతకే. ఎందుకంటే ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే విమోచకుడు,
ఆశ్రయదుర్గము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఆపత్కాలములో దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు అని, బలహీనులకు బలమిచ్చువాడు ఆయనే అని ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాత్రమే సహాయకుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన మనకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సహాయము చేయగలడు అని ఈ రాత్రి జీవాక్యము వినిచున్న నీవు జ్ఞాపకము ఉంచుకోవాలి. ఆయనను కాదనుకొని ఈ లోకమును ఆశ్రయిస్తే నీవే సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ లోకము నిన్ను ఎన్నో విధాలుగా ఆకర్షిస్తుంది, కానీ నువ్వు దేవుని వైపే చూడాలి. ఆయన పేరిట ప్రార్థించిన వారికి ఆయన ఎప్పుడు జవాబు ఇస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు అని ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు గ్రహించాలి. ఈ రాత్రి నీవు ఏ సమస్యలో ఉన్నా సరే ఒక అన్యుడిగా, అన్యురాలి వలె కాక దేవుని బిడ్డ వలె ఆలోచించు. ఆయన ఈ లోకమును సృష్టించిన సృష్టికర్త, నా కోసము చిందించి నన్ను కాపాడుకున్న నా దేవుడు అని ఆయనకు నీవు ముందు మొరపెట్టు. ఆయన యొద్దకు వెళ్ళు. నీకున్న ప్రతి విధమైన శోధన నుండి, సమస్య నుండి నువ్వు తప్పక విడుదల పొందుకుంటావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు ఏ సమస్యతో, ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ కన్నీటితో ఉన్నా సరే ఆయన పాద సన్నిధిలో మోకరించి ఆయన వైపు చూడు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు, నీ వ్యాధిని స్వస్థపరుస్తాడు, నీ సమస్య, నీ బాధలన్నిటి నుండి నీకు విముక్తిని కలుగజేస్తాడు. కాబట్టి అట్టి రీతిగా ఆయనను ఆశ్రయించే వారిగా మనం ఉండుటకు అటువంటి గొప్ప కృప దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన్న మనకు దయచేయలాగున, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థలములోనే, ఆ స్థితిలోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన మా గొప్ప దేవ, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనుచున్నాం. అయా, అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మీరు మమ్మల్ని రక్షించిన దేవుడవు. తండ్రి, మమ్మల్ని కాపాడగలిగే సమర్థుడవు. ప్రభువా, నీతి బలము నీ యొద్దనే ఉంది. అవును తండ్రి, మాకొచ్చిన సమస్యల పరిష్కారము నీ వద్దనే ఉంది. ఎలాంటి సమస్యల నుండైనా మమ్మల్ని కాపాడగలిగిన దేవుడవు, రక్షించగలిగిన దేవుడవు. తండ్రి, మరణాన్ని జయించినటువంటి గొప్ప దేవుడవు. ప్రతి సమస్య నుండి కూడా మాకు విజయాన్ని అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం. దేవాయి రాత్రి ఈ వాక్యము వింటున్న బిడ్డలు అయ్యా ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, బాధతో ఉన్నారో, కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నారో అయ్యా వారందరి యొక్క మొరను ఆలకించే దేవుడవు. తండ్రి, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడవు. తండ్రి, ఆ బిడ్డలందరినీ వైపు చూస్తుండగా అద్భుతమైన రీతిగా వారి జీవితాలలో ఆశ్చర్య కార్యాలను జరిగించి మీ కృపలో భద్రపరచుకొనమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి నాయన. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొంచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయా వారు రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం.
దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా, వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి బిడ్డలను విడిపించమని వేడుకొనిచున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకు రాత్రి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య జరిగించబడుటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ సిలువ వైపు త్రిపే కృప, శక్తిని, బలమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నా తండ్రి నీ బిడ్డలపై దాడులు జరుగుతున్నాయి. జ్ఞాపకము చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు నుంచి నీ బిడ్డలను నీవే కాపాడి నీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దేవా, ఏ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ఆశ కలిగి ఉన్నారో వారి ప్రతి ప్రార్థనను ఈ రాత్రి మీరు ఆలకించి వారి న్యాయమైన ప్రతి కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.